హలో హాయ్ వెల్కమ్ టు విజయ వెంకట్ బ్లాగ్స్. తాతకైతే హెల్త్ బాగలేదండి. తాతకైతే మెయిన్ ఏమి తినలేకపోతున్నాడు. దగ్గు జలుబు అన్నీ పట్టేశాయన్నమాట. ఇది ఎందుకో ఒక 3 months నుంచి చాలా డల్ అయిపోతున్నాడు. ఏమీ మింగలేకైతే పోతున్నాడనమాట. మింగడం లేదు, మెయిన్ మింగాలంటే పొరపోతుందనమాట. చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కడపలో డాక్టర్ దగ్గరికి అయితే వెళ్దామని అనుకున్నాము. చూడండి, ఇంత కొంచెమే జావలాగా కాంచానమాట. అది చిన్న కప్పు మానే అదే తినలేకపోతున్నాడు అనమాట. అందుకని ఇంకా కడపకైతే వచ్చేసాము. కడపలో డాక్టర్ దినేష్ రెడ్డి అని గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆయన దగ్గర ఎండోస్కోపీ చేపిద్దామని వచ్చామన్నమాట. సార్ అయితే చూసి చేద్దాము, ముందు రోజు ఏం తినపెట్టకుండా రండి అని చెప్పారు. తాతకైతే ఎండోస్కోపీ చేస్తున్నారు, పడుకోబెట్టారనమాట. ఎండోస్కోపీ చేయడానికైతే తర్వాత అయితే డాక్టర్ సార్ వస్తారు అని చెప్పారనమాట. ఈయన కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఈ మధ్యన ఒక 10 days నుంచి ఏం తినట్లేదు. తర్వాత అయితే వీడియో తీసుకుంటాను సార్ అని చెప్పాను. సార్ అయితే వీడియో తీసుకోమని చెప్పారు. మింగు తాత మింగు. తర్వాత అయితే సారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇదంతా అన్నవాహికమ్మా, దీని లోపలికి పోతే తర్వాత అది ఫస్ట్ వాళ్ళు కొంచెం అది మత్తులాగా ఉంటుంది, అది వాటర్ లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. అది మింగితే తర్వాత మనకు నోట్లో పైప్ పెట్టినా కూడా పెయిన్ ఏమి ఉండదంట. సో తాతనైతే మింగమంటున్నారు. అది మింగితే తర్వాత ఆయనకి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సారు. నీట్గా ఉంది, బాగుంది అని చెప్తున్నాడు. కానీ మింగుతానాడు తాత. మింగితే లోపలికి వెళ్ళిపోతుంది ఈజీగా పైప్. ఓకే. తర్వాత అయితే లోపల పేగుల వరకు చూసారనమాట. అంతా బాగుంది, కాదంటే లైట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఒక 10 days ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని చెప్పారు. ఇంకా ఎందుకు మింగలేకపోతున్నాడు, గొంతులో ఏమన్నా అడ్డుందా అనే ఉద్దేశంతోనే మేము ఎండోస్కోపీ చేయించడము. బట్ సార్ వాళ్ళు చెప్పారు ఏమంటే ఆ మజిల్స్ కొన్ని మెడ దగ్గర వీక్ అయినప్పుడు ఆయన మింగలేని శక్తి అలా వీక్ అయిపోయి ఉంటుంది, దానివల్ల తినలేకుండా ఉండిండొచ్చు. అస్సలు ఏమీ తినలేక వీక్ అయిపోతున్నాడు అనమాట. అందుకే సార్ని అడిగి కొంచెం పైప్ వేయించామన్నమాట. 2 రోజులు లిక్విడ్స్ ఇవ్వండి, తర్వాత నార్మల్ అయిపోతుంది అన్నారు. తర్వాత అయితే లిక్విడ్స్ ఇచ్చాము. కొంచెం అయితే బెటర్, చాలా వరకు బెటర్గా కోలుకున్నాడు అనమాట. తాత కోసం అయితే ప్యూర్ అసలు ఫైన్ లిక్విడ్స్ అండి. అసలు ఒక జావ కాంచాలన్నా కూడా దానికి పొడి చేస్తాం కదా, అది కూడా అస్సలు జల్లిపోసి అది చేస్తే కానీ ఆ పైప్లోంచి అయితే పోవట్లేదన్నమాట. ఇంకేమన్నా కొంచెం అడ్డుపడిందంటే పైప్లోంచి దూరదనమాట. సరే అని కొంచెం అయితే ఫైన్గా చేసి ఇస్తున్నామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ తాత కోసమే గంజాయి. తర్వాత అయితే మా అవ్వకైతే పెట్టుకున్నామండి మేము. తర్వాత తాతకు బాగుంది, తర్వాత అయితే అవ్వకైతే పెట్టుకున్నాము. హాయ్ హలో, ఈరోజు అయితే అవ్వకు పెట్టుకుంటున్నాము అవ్వకి. అందుకే ఈరోజు అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట. మార్నింగ్ లేచి అన్నీ అవ్వకైతే పెట్టుకోవడానికి చీర అవి తెచ్చుకున్నాను అనమాట. తర్వాత స్వీట్స్ అవి అయితే కొన్ని బేకరీలో తీసుకొని వచ్చాము, కొన్ని అయితే ఇంట్లో నేను పాయసము అవి అయితే ఇంట్లో చేశాను అనమాట. అన్నీ అయితే ఇప్పుడు పూజ కాడ పెడుతున్నాను అనమాట. తర్వాత అన్నీ రెడీ అయితే చేసేసాను, మొత్తం రెడీ అయితే అయిపోయింది. పిన్ని వాళ్ళని రమ్మని చెప్పాము, వస్తున్నారంట, వాళ్ళు బయలుదేరామని చెప్పారు. తర్వాత అయితే అంతా రెడీ అయిపోయింది, రెడీ చేసేసాను అనమాట. ఏందోనండి, తాతకు బాగాలేకపోతే మనసు అదోలా ఉంటుంది. చాలు ఇంకా ఇది నీళ్ళు దేవుడికి దండం పెట్టుకో. ఇక్కడైతే మా పెద్దమ్మాయి సాంబ్రాణి అయితే వేస్తుంది. తర్వాత మా తేజు వీళ్ళందరూ వేస్తున్నాడు. మా లిషిగాడైతే సాంబ్రాణి కోసం అంతా అల్లరి చేస్తున్నాడు అనమాట.
వీడైతే ఒకటే అల్లరి, ఆడ సాంబ్రాణి, ఊది కడ్డీలు, హారతి, కర్పూరం అన్నీ వెలిగించే పని చేస్తున్నాడు. అన్నం పెట్టుకో. ఈ అమ్మమ్మకి సాంబ్రాణి సాంబ్రాణి ఇరా. ఊదికడ్డీలు కాలుతాయిరా. మత్తినాయాలు రే అన్నీ పడిపోతాయిరా, కింద పడిపోతాయిరా. నాన్న కానీ తొందరగా రండి పిండి, మీరిద్దరు తేజు తీసుకురా నాన్న. లేవా, కనిపించలేదా? కర్పూరం అంట చూడిపోయింది ఒక బిల్ల. ఏ ఈరా కూరలు నీరు అసలు ఇంట్లో ఇంక తెచ్చినారంటే ఇంక అన్నీ కాల్చడమే. ఇక్కడ ఏమేమి చేశానో మా తేజు అయితే చూపిస్తుంది, భోజనాలు ఏమేమి చేశాను అనేది. ఫస్ట్ అయితే ఇది ముద్దపప్పు, తర్వాత పెరుగు చట్నీ. మా తేజు వీడియో తీస్తుందన్నమాట, పెరుగు చట్నీ అయితే చూపిస్తోంది. తర్వాత నెక్స్ట్ వచ్చి రసం అండి, వేడివేడి రసం. తర్వాత వైట్ రైస్. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇది మష్రూమ్ కర్రీ అయితే చేశానన్నమాట. తర్వాత వడలు, వేడివేడి వడలు. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటారా, తర్వాత కలర్ రైస్ అండి. కలర్ రైస్ అయితే చేశాను. తర్వాత చికెన్ పులుసు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.